గ్యాస్ చెప్పియో వెల్కమ్ మై ఛానల్. ఈరోజు మనం క్లాడ్ని యూస్ చేసుకొని కొన్ని గేమ్స్ అయితే నేను క్రియేట్ చేశాను. వాటిని ఒకసారి మీకు చూపిస్తాను చూడండి. సో మీరు డౌట్ పడద్దు అనమాట, ఎల్ఎల్ఎమ్స్ ఇవి చేయలేవు అనే ఉద్దేశంలో అయితే మీరు ఉండొద్దు. ఖచ్చితంగా ఎల్ఎల్ఎమ్స్ అన్నీ చేయగలవు. రానున్న రోజుల్లో ఇవి ఇంకా కూడా ఇంప్రూవ్ అవుతాయి. దయచేసి మీరు దీన్ని అర్థం చేసుకోవాలి. మీరు ఏం నేర్చుకుంటున్నా కూడా ఏఐని దాంతో ఇంక్లూడ్ చేసుకునే విధంగా నేర్చుకోండి. ఓకే, సో లేదంటే మీ వర్క్ని కూడా ఏఐ చేయగలదు అనమాట. సో దానికంటే ముందు మీరు ఏం చేయాలంటే మిగతా వాళ్ళ వర్క్ కూడా మీరు ఏఐని యూస్ చేసుకొని తక్కువ టైంలో ప్రొడక్టివిటీగా వర్క్ చేయడం నేర్చుకోవాలి. ఓకే, సో ఎగ్జాంపుల్గా ఇప్పుడు నేను మీకు కొన్ని గేమ్స్ నేను క్రియేట్ చేశాను అనమాట. ఎల్ఎల్ఎమ్స్తో మనం ఏమేమి క్రియేట్ చేయొచ్చు అని చెప్పడానికి ఇది ఒక ఎగ్జాంపుల్ అనమాట. సో ఫస్ట్ అయితే మనం నోకియాలో మనకి చిన్నప్పుడు అంటే ఇప్పుడున్న చిన్నప్పుడు కాదు, అంటే ఇప్పుడు ఈ జనరేషన్ చిన్నప్పుడు కాదు, మా చిన్నప్పుడు చిన్న ఫోన్లో మేము ఆడేవాళ్ళము ఈ గేమ్. నోకియా స్నేక్ గేమ్ ఉండేది. సో చూస్తున్నాం కదా. సో ఈ గేమ్ అయితే నేను డిజైన్ చేశాను అనమాట దీంట్లో. ఓకే, సో ఇదొక గేమ్. నేను అరౌండ్ ఒక 4-5 గేమ్స్ అయితే డిజైన్ చేశాను. నేను చూపిస్తాను మీకు. ఓకే, నోకియా ఫోన్ ఎగ్జాక్ట్గా నోకియా ఫోన్ ఉన్నట్టే కావాలని ఆ స్టైల్లోనే క్రియేట్ చేసుకున్నాను అనమాట. సెకండ్ గేమ్ వచ్చేసి క్యాండీ క్రష్. దీనికంటే కూడా ఇది బాగా నచ్చింది నాకు, అది కూడా చూపిస్తాను ఒక నిమిషం. ఇది బ్రేకర్ అని ఉంటుంది కదా, తెలుసా మీకు? ఓకే, సో ఓకే, ఈ గేమ్ కూడా చాలా బాగా అయితే డిజైన్ చేసింది అనమాట అది. ఓకే, సో మీరు కూడా దీన్ని గమనించవచ్చు. దీన్ని మీరు యాప్గా కూడా పబ్లిష్ చేసుకోవచ్చు. దీంతో కంప్లీట్గా మనం రియాక్ట్ జేఎస్లోనే చేస్తాం కాబట్టి రియాక్ట్ నేటివ్లో కన్వర్ట్ చేసుకొని మనం యాప్గా కూడా దీన్ని పబ్లిష్ చేసుకోవచ్చు అనమాట. లేదంటే ఏపీకే డిజైన్ చేసుకొని మన ఫోన్లో అయినా లేకపోతే మన ఫ్రెండ్స్ ఫోన్లో అయినా కూడా ఇన్స్టాల్ చేసుకొని ఆడుకోవచ్చు. ఓకే, అవి కూడా నేను ఫర్దర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఈ వీడియోలో మీకు ఎల్ఎల్ఎమ్స్తో మనం ఎట్లాంటి వాటిని మనం క్రియేట్ చేయొచ్చు, దీనికి ఏమైనా లిమిటేషన్స్ ఉంటాయా అనేదాన్ని మీకు క్లారిటీ ఇవ్వడం కోసం అయితే నేను ఇది చెప్తున్నాను అనమాట. ఓకే, ఇంకో గేమ్ చూద్దాము. ఇంకో గేమ్ వచ్చేసి 2048. ఇది నాకు చాలా ఇష్టమైన గేమ్ అండి. మీరు కూడా ఏదో ఒక సందర్భంలో దీన్ని ఖచ్చితంగా ఆడే ఉంటారు. ఒకసారి దీన్ని కూడా చూపిస్తాను చూడండి. లెట్స్ ప్లే. సో ఇక్కడ మనకి కంట్రోల్స్ ఉన్నాయన్నమాట. ఓకే, సో మనకి ఏంటంటే 2048 వచ్చేంత వరకు కూడా 2ని మనం యాడ్ చేస్తూ వెళ్ళాల్సి వస్తుంది అనమాట. ఎక్కడైనా మిస్ మ్యాచ్ అవుతుంటే మనకి గేమ్ అనేది గేమ్ ఓవర్ అయిపోద్ది. మిస్ మ్యాచ్ అంటే మనకి సేమ్ నెంబర్ ఉంటే యాడ్ అవుతూ వెళ్ళిపోతుంది అనమాట. ఇప్పుడు మీరు గమనిస్తే 4 4 8 అయిపోయింది. ఓకే, 2 2 4 అయిపోయింది. అట్లాగే మనకి 2048 వచ్చేంత వరకు మనం గేమ్ని కొనసాగించాల్సి ఉంటుంది అనమాట. ఓకే, సో ఇది కూడా మీరు ప్లేస్టోర్లో ఈ యాప్ని కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ నేను మన ఎల్ఎల్ఎం యూస్ చేసుకొని క్రియేట్ చేయడం జరిగింది. దీంట్లో మీరు నన్ను స్ట్రైట్ ఫార్వర్డ్గా మీకు ఎంత తెలుసు అంటే నాకు దీంట్లో ఒక్క ముక్క కూడా తెలియదు. జస్ట్ నాకు ఈ గేమ్ కావాలి అని మాత్రమే చెప్పాను అనమాట. ఓకే, కావాలంటే మీరు ఇక్కడ చూడొచ్చు. ఓకే, సో కాకపోతే ఇక్కడ నేను కొంచెం ఇది రాసుకున్నాను. ఓకే, సో దాని తర్వాత నేను ఈ గేమ్ నాకు కావాలని చెప్పాను అనమాట. ఇది ప్రాంప్ట్ ఎలా డిజైన్ చేసుకోవాలని కూడా నేను ఫర్దర్గా మీకు వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను ఎలా ప్రాంప్ట్ని ఆప్టిమైజ్డ్ వేలో క్రియేట్ చేస్తున్నాను అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. మీరు జస్ట్ ఎల్ఎల్ఎంతో మీరు నార్మల్గా ఇవ్వడం వేరు, మనం ప్రాంప్ట్ని కొంచెం ఆప్టిమైజ్ చేసి కన్స్ట్రక్ట్ చేసుకొని ఇవ్వడం వేరు అనమాట. సో ఆ వేలో ఇచ్చినప్పుడు మనకి బెటర్ రిజల్ట్ అనేది రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఓకే, సో దాన్ని కూడా మీకు ఫర్దర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తానండి. ఓకే, సో నెక్స్ట్ ప్రాజెక్ట్స్లోకి వెళ్ళి దీంట్లో ఉన్నాయి. నెక్స్ట్ మనకి 2048 అయిపోయింది కదా. సుడోకు కూడా నేను డిజైన్ చేశాను నిన్న. కాకపోతే ఇది ఆడడం నాకు అంత రాదు, చేస్తుందా చేయదా అని నేను క్రియేట్ చేశాను అనమాట. ఆర్టిఫాక్ట్స్లోకి వెళ్దాం. సో ఇక్కడ ఏంటంటే ఈ కాలంలో మనం 1 to 9 వరకు నెంబర్స్ని ఫిల్ చేయాలన్నమాట. మళ్ళీ అదే రోలో మళ్ళీ రాకూడదు, అట్లా ఏదో రూల్స్ ఉంటాయి అన్నమాట దానికి. ఓకే, సో బట్ నేను దీన్ని ఫిల్ చేయలేనండి, ఇది కొంచెం కష్టంగానే ఉంటుంది, అంటే కొంచెం తెలివి ఎక్కువ ఉపయోగించాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి క్యాండీ క్రష్ గేమ్ కూడా నేను ఒకసారి చూపిస్తాను మీకు, చూడండి. ఓకే, నేను ఆర్టిఫాక్ట్ ఓపెన్ చేద్దాం. సో మనకి అక్కడ ఉన్నంత రాకపోయినా కొంచెం బెటర్గానే వచ్చింది అనుకోవాలి. ఓకే, సో ఇప్పుడు 3 గ్రీన్ వచ్చినాయి కదా, అవి క్యాన్సిల్ అయిపోయినాయి అనమాట. ఓకే ఓకే, సో ఈ విధంగా మనం కావాల్సినన్ని గేమ్స్ని అయితే క్రియేట్ చేసుకోవచ్చు అండి. మీరు ట్రై చేయండి. ఓకే, మీకు
ఇది యాక్సెస్ రాకపోవచ్చు మేబీ ఇన్ని వర్కౌట్ చేయడానికి, బట్ పెన్ మోడల్ని నేను చెప్పాను కదా, సో దాన్ని యూస్ చేసుకోండి. దాంట్లో 39,000 టోకన్స్ అయితే మీకు వస్తాయి కాబట్టి అక్కడ కూడా మీరు ఆర్టిఫాక్ట్స్ని క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, సో వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి, మన ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.